హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. వచ్చే ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 1 మార్కు ప్రశ్నలు అంటూ ఒక శీర్షిక మనం చూస్తున్నాం ఇక్కడ. సో న్యూస్ ఆర్టికల్ ఇది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మార్పులు సంభవించనున్నాయి. అన్ని సబ్జెక్టులకు 1, 2, 4, 8 మార్కుల విధానం. పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు. ఆర్ట్స్లో కొన్ని సబ్జెక్టులు మినహా పూర్తి ఎన్సీఆర్టీ సిలబస్ ఉండనుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మనకు 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి. సో వీటికి అదనంగా 1 మార్కు ప్రశ్న కూడా ప్రస్తుతం యాడ్ చేస్తున్నారు. సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం అనేక సంస్కరణలు తేనుంది. సిలబస్తో పాటు పరీక్షల విధానాన్ని మార్చబోతున్నారు. దీనిపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఆర్ట్స్ గ్రూపుల్లో చరిత్ర లాంటివి మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ని అమలు చేస్తారు. సిబిఎస్ఈలో గణితానికి ఒకే పేపర్ ఉండగా రాష్ట్ర బోర్డు 2 పేపర్లు నిర్వహిస్తుంది. ఎన్సీఆర్టీ సిలబస్ని 2 పేపర్లుగా విభజించనున్నారు. సో సిబిఎస్ఈలో 11వ తరగతికి అంతర్గత పరీక్షలే ఉన్నాయి. కానీ రాష్ట్ర బోర్డులో ప్రథమ సంవత్సరానికి బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర బోర్డులో గణితం, రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో ఎక్కువ సిలబస్ ఉంది. దీన్ని కుదిస్తారు. ఉత్తీర్ణత పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నీట్, జేఈఈ శిక్షణ సైతం ఇచ్చేందుకు ఇప్పటికే ఎంపిక చేపట్టారు. సో దీన్ని బట్టి చూస్తే మారనున్న ప్రశ్నపత్రాల విధానం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానం మారనుంది. ప్రస్తుతం ఆప్షనల్ సబ్జెక్టుల్లో 1 మార్కు ప్రశ్నలు లేవు. వచ్చే ఏడాది నుంచి 1 మార్కు ప్రశ్నలు 20 వరకు ఇవ్వనున్నారు. ప్రతి సబ్జెక్టులో ఇవి ఉంటాయి. ప్రస్తుతం గణితంలో 2, 4, 7 మార్కుల ప్రశ్నలు ఉండగా భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్ర సబ్జెక్టులకు 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల్లోనూ 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ఆర్ట్స్ సబ్జెక్టులో కొన్నింటికి 10 మార్కుల ప్రశ్నలు ఉండగా వీటిని 8 మార్కులకు కుదిస్తారు. ఛాయిస్ సైతం మారనుంది. ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఛాయిస్ ఇస్తున్నారు. కొత్త విధానంలో 1 ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉంటుంది. అలాగే నీట్, జేఈఈ శిక్షణ. ప్రభుత్వ కళాశాలల్లో చదివే మొదటి ఏడాది విద్యార్థులకు ప్రత్యేకంగా నీట్, జేఈఈ శిక్షణను ఈ ఏడాది నుంచి ప్రారంభించారు. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల సహకారంతో ఈ శిక్షణ ఇస్తారు. ఈ 4 కేంద్రాల నుంచి నీట్, జేఈఈ కోసం 900 మంది విద్యార్థులు ప్రత్యేక పరీక్షలు రాయగా వీరిలో 50% వరకు అర్హత సాధించారు. నీట్, జేఈఈ కోచింగ్లోనే అకాడమిక్ సబ్జెక్టులను మిళితం చేసి నారాయణ విద్యాసంస్థల అధ్యాపకులే ఉచితంగా బోధిస్తారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల వరకు ప్రభుత్వ అధ్యాపకులు బోధించాలి. ఈ ప్రయోగాత్మక శిక్షణను పరిశీలించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి పరీక్షల నిర్వహణ. ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఈ విధానాన్ని ప్రారంభించారు. యూనిట్, త్రైమాసికం, అర్ధ సంవత్సరం పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డులో రూపొందించి ఆన్లైన్లో కళాశాలలకు పంపిస్తున్నారు. వాటిని ప్రింట్ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ మార్కుల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు ఇచ్చింది. అందరికీ ఒకే ప్రశ్నపత్రంతో పరీక్షలు పెడితే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రైవేట్ కళాశాలలకు సైతం ప్రశ్నపత్రం పంపించినా పరీక్షలు నిర్వహించుకోవాలా వద్దా అనే ఐచ్ఛికాన్ని వారికే వదిలేశారు. కాబట్టి మొత్తానికి చూస్తే ఇంటర్మీడియట్ విద్యలో కీలకమైన మార్పులు రానున్నాయి. సో దీనికి సంబంధించి 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలతో ప్రశ్నపత్రం పూర్తిగా మారనుంది. అయితే ఇది ప్రస్తుతానికి మొదటి సంవత్సరంకే, అంటే వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులతో ఇది ప్రారంభమవుతుందని భావిస్తున్నాం.